అందరికీ నమస్కారం. నా పేరు జానకి సంహిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జును అండ్ జాను. సో ఇవాళ వీడియోలో వీ విల్ టాక్ అబౌట్ ద సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ మై ఎక్స్పీరియన్స్ త్రూ ద సెకండ్ ట్రైమిస్టర్. సో ఇది సెకండ్ ఎపిసోడ్ ఇన్ ది మెటర్నిటీ ఎడిషన్ ఐఎమ్ డూయింగ్. ఫస్ట్ ఎపిసోడ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ బక్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So basically second trimester 14th week of your pregnancy నుంచి 27th week వరకు that is the window and little over 3 months ఉంటుంది. And second trimester is considered the most relaxing phase of pregnancy because మీకు ఏవైతే నాజియా అండ్ మార్నింగ్ సిక్నెస్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నాయో అవి సెకండ్ ట్రైమిస్టర్లో ఆల్మోస్ట్ తగ్గిపోతాయి. అండ్ మీ క్రేవింగ్స్ you will start to crave for various food and all in your second trimester. అదే కాకుండా సెకండ్ ట్రైమిస్టర్లోకి మీరు ఎంటర్ అయ్యారంటే యూ హ్యావ్ ఎంటర్డ్ సేఫ్ జోన్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ. దట్ ఈస్ మిస్క్యారేజెస్ అవి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నల్లిఫైడ్ బికాస్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ప్రిజర్వింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. సెకండ్ ట్రైమిస్టర్లోని ద రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఆర్ ఎనీ అదర్ సార్ట్ ఆఫ్ థింగ్స్ are reduced a lot. అదే కాకుండా సెకండ్ ట్రైమిస్టర్లోని a lot of sensory డెవలప్మెంట్స్ ఉంటాయి బేబీలోని. లైక్ హియరింగ్, టేస్ట్ బడ్స్ అవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ వెరీ ఎక్సైటింగ్ పీరియడ్ ఇన్ ది ఎంటైర్. బేసిక్గా సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిందంటేనే వీ విల్ ఇన్ఫార్మ్ దట్ వీఆర్ ప్రెగ్నెంట్ టు అవర్ వెరీ immediate family members and other friends ki, because like I told you ఇది ఒక సేఫ్ జోన్లోకి మనం ఎంటర్ అవుతున్నట్టు. ఇదే కాకుండా సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డైట్ అండ్ అదర్ మెడికేషన్స్ విషయంలో కూడా వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్ బికాస్ సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రీనాటల్ వైటమిన్స్ అవి మనం స్టార్ట్ చేయాలి. లైక్ ఐరన్ ట్యాబ్లెట్స్, ఇంకా కొన్ని ప్రోటీన్ సప్లిమెంట్స్ అవన్నీ తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ విషయంలోకి వస్తే సెకండ్ ట్రైమిస్టర్లో కూడా మీరేమీ ఇద్దరికి తినక్కర్లేదు. బట్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఎందుకంటే సెకండ్ ట్రైమిస్టర్ దగ్గర నుంచి వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది కొద్దిగా ప్రెగ్నెన్సీలోని. సో ఇప్పుడు ఒకవేళ మీరు హెల్తీగా వెయిట్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి ప్రెగ్నెన్సీ, మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తుంది ఎంత వెయిట్ మీరు పెరగాలి అన్నది. ఒకవేళ మీరు అండర్ వెయిట్లో ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేస్తే దానికి మీకు సెపరేట్గా వెయిట్ గెయిన్ చార్ట్ ఉంటుంది. సో ఐడియల్గా ఏంటంటే మంత్కి అరౌండ్ 1.5 to 2 kilos గెయిన్ చేయొచ్చు. సో యావరేజ్గా ఎనీ వెయిట్ మీరు స్టార్ట్ చేసిన యావరేజ్ వెయిట్ మీరు మీ ఐడియల్ వెయిట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ యూ హ్యావ్ టు గెయిన్ అరౌండ్ 12 to 15 kgs ఇన్ యువర్ ఎంటైర్ ప్రెగ్నెన్సీ. సో అది ఎలాగంటే మీరు మంత్కి అట్లీస్ట్ 1.5 to 2 kilos గెయిన్ చేస్తూ రావాలి. సో మీరు హెల్తీగా వెయిట్లో స్టార్ట్ చేస్తే ప్లీజ్ బీ ఎక్స్ట్రా కేర్ఫుల్ బికాస్ క్రేవింగ్స్ అవి కిక్ అయ్యేది ఇప్పుడే. సో మీరు ఏమైనా చాక్లెట్ క్రేవింగ్స్ అవన్నీ ఉంటే కొద్దిగా క్యాలరీస్ అవి కౌంట్ చేసుకుంటూ ఉండండి. సో అలా అని ఏవి తిన్నా క్యాలరీస్ కౌంట్ చేసేసుకోవడం, ఎవ్రీ డే వెయిట్ చెక్ చేసుకోవడం అవన్నీ అసలు చేయొద్దు బికాస్ దట్ ఈస్ నాట్ గుడ్. అండ్ యూ హ్యావ్ టు ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. అప్పుడే బేబీకి కూడా అన్ని టేస్ట్స్ అనేది అలవాటు అవుతాయి. బికాస్ బేబీ టేస్ట్ బడ్స్ అన్నది సెకండ్ ట్రైమిస్టర్లోని ర్యాపిడ్గా డెవలప్ అవుతాయి. సో ఫస్ట్ ట్రైమిస్టర్లోనే బ్రెయిన్, హార్ట్ అండ్ అదర్ నర్వస్ సిస్టమ్ అది డెవలప్ అవుతుంది. అండ్ సెకండ్ ట్రైమిస్టర్లోని టేస్ట్, హియరింగ్ క్యాపబిలిటీ అవన్నీ డెవలప్ అవుతాయి. సో be cautious of what you are eating and at the same time don't deprive yourself from whatever you want. And the next point, like I told you, సెన్సరీ డెవలప్మెంట్స్ అన్నది ఈ ట్రైమిస్టర్లో డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు మీకు ఒక ఫుడ్ ఐటమ్ ఇష్టంగా తింటుంటే దట్ విల్ యాక్చువల్లీ
ఆ ఫుడ్ ఐటెంలో ఉన్న ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అది మీ అమ్నియాటిక్ ఫ్లూయిడ్లోకి వెళ్ళి అదే మీ బేబీ కొద్దిగా తాగుతుంది. సో యువర్ బేబీ కెన్ యాక్చువల్లీ రికగ్నైజ్ దట్ టేస్ట్. అదే మీరు ఐటమ్ ఒక 2 or 3 times అలా తింటూ ఉంటే మీ బేబీ కూడా ఆ ఐటమ్ని రికగ్నైజ్ చేస్తుంది. అండ్ పీపుల్ ఆల్సో సే దట్ బేబీ బయటకు వచ్చాక కూడా వెన్ ఎవర్ దే స్టార్ట్ ఈటింగ్ దే యాక్చువల్లీ tend to like that item more than the other things అని అంటారు. సో saying that please be careful and మీ బేబీ అవన్నీ తింటుంది కాబట్టి try and eat healthier items like fruits, vegetables అవన్నీ. If you are a non-vegetarian, indulge in eating meat, చికెన్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నది తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. బికాస్ ప్రోటీన్ వల్ల బేబీ వెయిట్ కూడా చెక్లో ఉంటుంది. అండ్ అదే కాకుండా మీరు వెజిటేరియన్ అయితే ఇండల్జ్ ఇన్ పనీర్, ప్రోటీన్ బేసిక్గా ప్రోటీన్ రిచ్ ఐటమ్స్ తినండి. సో సెకండ్ ట్రైమెస్టర్లో అనదర్ మేజర్ ఇదే మీ గైనిక్ ఏం చెప్తుంది అంటే యూ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 500 to 700 ml of dairy every day, regardless of the form. Paalu e tagaలని ledu. You can have cheese, you can have butter, any byproduct of dairy also. So a dairy valla basic ga protein annadi meek body loki veltundi and protein valla baby weight and other developments check lo untayi. So స్కాన్స్లో ఏంటంటే మీకు మీ సెకండ్ ట్రైమిస్టర్లో ఒక వెరీ మేజర్ స్కాన్ ఉంటుంది. ఇండియాలో అయితే దాన్ని టిఫా స్కాన్ అంటారు. సో టిఫా స్కాన్లో ఏంటంటే బేబీ అన్ని ఆర్గన్స్ డెవలప్ అయ్యాయా లేదా అన్నది చెక్ చేస్తారు. లైక్ బ్యాక్ బోన్, కిడ్నీ, ఇంకా హార్ట్ అది ఫుల్గా డెవలప్ అయ్యిందా లేదా అన్నీ చెక్ చేస్తారు. సో ఎంటైర్ ప్రెగ్నెన్సీలోని ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్కాన్ అండ్ చాలా లాంగ్ స్కాన్, చాలాసేపు పడుతుంది. ఒక్కొక్కసారి డాక్టర్స్ యాక్చువల్లీ వెయిట్ టిల్ ద బేబీ రొటేట్స్ అండ్ దే కెన్ చెక్ ద బ్యాక్ బోన్. అది ఒక్కొక్కసారి సేమ్ డే అవుతుంది, సేమ్ డే అవ్వదు కూడా. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ యాజ్ వెల్. అండ్ ఎప్పుడైతే ఈ స్కాన్కి వెళ్తారో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ క్యారీ యువర్ ఫుడ్ అండ్ ఆల్ ఆల్సో. అది కూడా ఎందుకంటే డాక్టర్స్ ఒక్కొక్కసారి ఫుడ్ తాగేసి రండి, మేబీ బేబీ తిరుగుతుందేమో అవన్నీ చెప్తారు. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాన్ ఇన్ యువర్ ఎంటైర్ ప్రెగ్నెన్సీ. సెకండ్ ట్రైమిస్టర్లో ఇంకోటి ఏంటంటే ప్రిజర్వింగ్ పీరియడ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో అయిపోయింది కాబట్టి యూ కెన్ బి స్లైట్లీ మోర్ యాక్టివ్ ఇన్ యువర్ సెకండ్ ట్రైమిస్టర్. లైక్ వాకింగ్ అవన్నీ చేయొచ్చు. మీరు జిమ్కి వెళ్ళే అలవాటు ఉంటే స్లైట్ వెరీ మైల్డ్ వెయిట్ ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు. సో బట్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ దట్ ప్లీజ్ అవాయిడ్ కంప్లీట్లీ. దానికన్నా మీరు యోగా చేసుకోవచ్చు, ప్రీనేటల్ యోగా, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఇప్పుడు బోల్డ్ అని యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి ప్రీనేటల్ యోగాకి. మీరు దానికోసం అని డబ్బులు కట్టి క్లాస్ కూడా వెళ్ళక్కర్లేదు, యూట్యూబ్లో చూసుకుని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రీనేటల్ యోగా ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద యోర్ సైకలాజికల్ కండిషన్ అండ్ ద బేబీ యాజ్ వెల్. ఎస్, అండ్ వాకింగ్ అనేది కూడా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద లేబర్. వాకింగ్ కూడా చేయడం చాలా మంచిది యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. వాకింగ్ అంటే ఇప్పుడు రోజంతా ఐడల్ కూర్చుని లాస్ట్లో 20 minutes వాక్ చేసేస్తే ఇట్ డజంట్ క్రియేట్ దట్ మచ్ ఎఫెక్ట్. వాకింగ్ అంటే మీరు రోజు ఉన్నట్టే కాస్త యాక్టివ్గా ఉండడమే, తిరగడము. ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఎ డిజీజ్. ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ అ ఫేజ్ ఆఫ్ లైఫ్. సో అలాగే తీసుకోండి. నేను ప్రెగ్నెంట్, నేను ఎక్కడికి కదలను లేకపోతే వాక్ చేయను అలాగేం కాకుండా హ్యాపీగా వాకింగ్ అది చేసుకోండి. యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. బికాస్ మీరు ఎంత యాక్టివ్ ఉంటే డెలివరీ అంత ఈజీగా అవుతుంది. అండ్ సేయింగ్ దాట్ ఇంకో ఇదేంటంటే బేబీ హియరింగ్ డెవలప్మెంట్. సో సెకండ్ ట్రైమిస్టర్లోని బేబీ కెన్ యాక్చువల్లీ హియరింగ్ క్యాపబిలిటీ అనేది డెవలప్ అవుతుంది బేబీకి. సో అరౌండ్ 16th week of your pregnancy the baby can actually recognize the voice of the mother. అంటే మీ వాయిస్ని బేబీ రికగ్నైజ్ చేస్తుంది. సో మంచి మ్యూజిక్ అవన్నీ వినడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ టాక్ టు యువర్ బేబీ,
ఏదైనా ఇట్ డజంట్ మీన్ దట్ మీరు పని కట్టుకొని బేబీతో మాట్లాడాలి ఈ టైంకి అన్నది కాదు. మామూలుగా లైక్ ట్రై అండ్ టెల్ దెమ్ హౌ మచ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. అలాగా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ ఏవైనా అలాగా మాట్లాడుతూ ఉండొచ్చు. ద బేబీ కెన్ యాక్చువల్లీ లిసన్ టు యూ దో దే కెన్ నాట్ రెస్పాండ్. సో బట్ స్టిల్ దే కెన్ లిసన్ అండ్ ఆ క్యాపబిలిటీ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. ట్రై అండ్ లిసన్ టు గుడ్ మ్యూజిక్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, మీకు సాఫ్ట్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్, ఎనీథింగ్. బట్ స్టడీస్ ఏం చెప్తాయంటే బేబీస్ సాఫ్ట్ మ్యూజిక్ అంటే ఊమ్లో ఉన్నప్పుడు ఎక్కువ ఇష్టపడతారు అండ్ ఎక్కువ వాళ్ళకి సూదింగ్గా కూడా ఉంటుంది అంటారు. సో ట్రై అండ్ లిసన్ టు మంచి సాఫ్ట్ మ్యూజిక్. అదే పనిగా దేవుడి పుస్తకాలు అవి చదివేయాలన్న ఇది కూడా ఏమీ లేదు. ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ డెఫినెట్లీ గో అహెడ్. బట్ yes, any conversation or anything, try and start that connect towards your baby. Second trimester loni after 20th week చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ దే ఫేస్ హార్ట్ బర్న్స్ అండ్ ఎసిడిటీ ప్రాబ్లం. అది ఎందుకు వస్తుందంటే గ్రోయింగ్ బేబీ వల్ల మీ ఇంటర్నల్ ఆర్గన్స్ కొద్దిగా వాటికి ఇనఫ్ స్పేస్ ఉండదు. దానివల్ల కొద్దిగా ఎసిడిటీ, హార్ట్ బర్న్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. That is completely normal in any pregnancy. I faced a lot of heartburn during my second trimester. So a heartburn వచ్చినప్పుడు you can actually prefer home remedies like ఎక్కువ కోకోనట్ వాటర్ తీసుకోవడం, లేకపోతే బటర్ మిల్క్ తాగడం, అవన్నీ చేయొచ్చు. మీకు ఎక్కువగా ఉంటే యూ కెన్ గో టు యువర్ డాక్టర్ అండ్ టెల్ హర్ ఇన్ యువర్ చెకప్స్ దట్ ఇలా హార్ట్ బర్న్ ఉంటుంది అంటే దే విల్ ఆల్సో గివ్ అ సిరప్ ఫర్ దాట్. అక్రాస్ ద కౌంటర్ కూడా మీరు తీసుకోవచ్చు. బట్ అక్రాస్ ద కౌంటర్ ఎక్కువ ప్రిఫర్ చేయకండి. బికాస్ చాలా మటుకు యూజువల్గా తీసుకునే మెడిసిన్స్ కూడా ప్రెగ్నెన్సీలో తీసుకోవద్దు అంటారు. సో ఏది తీసుకున్నా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసే ఆ మెడిసిన్ తీసుకోవడం బెటర్. అదే కాకుండా మనం రోజు ఇల్లు అది తుడిచే డిస్ఇన్ఫెక్టెంట్స్ అండ్ లైజాల్ లాంటి వాటిలో కూడా కొద్దిగా టాక్సిక్ సబ్స్టెన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే అవన్నీ చేస్తున్నారో డోర్స్ అవి ఓపెన్ అది పెట్టుకోండి. ట్రై అండ్ మేక్ ద రూమ్ మోర్ ఎయిరీ బికాస్ మీకు ఆ సఫకేషన్ ఎక్కువ రాదు. పెయింటింగ్స్ అవి వేసిన ఇంట్లో కూడా ఫ్యూమ్స్ అవి డెవలప్ అవ్వడానికి అంటే ఆ స్మెల్ అది ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. సో పెయింట్స్ అవి అవాయిడ్ చేయండి, పెయింటింగ్స్ అవి మీ ప్రెగ్నెన్సీ టైంలో ఇంటికి. బికాస్ అది కాస్త ఆ స్మెల్ కొంతమందికి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అండ్ బేబీకి కూడా అంత మంచిది కాదు బికాస్ అవన్నీ కాస్త కెమికల్స్ అవి ఉంటాయి. సేయింగ్ దాట్ అన్నిట్లోని కెమికల్స్ అంత వరీ అయిపోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు జస్ట్ దాని లేబుల్ అది చెక్ చేస్తూ ఉండండి, వాట్ ఆర్ ద కంటెంట్స్ ఇన్ ఇట్ అనేది. అది కాస్త చూసుకోవాలి. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఇలాంటి స్మెల్ సెన్సేషన్ మనకి కూడా బాగా ఎక్కువ ఉంటుంది. మేజర్ సిమ్టమ్ మనకి సెకండ్ ట్రైమిస్టర్లో ఏంటి అంటే బ్యాక్ పెయిన్ అది కాస్త స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ బికాస్ 4th మంత్లో అంత ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ 5th మంత్ ఎండింగ్ 6th మంత్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి కాస్త బ్యాక్ పెయిన్ ఉంటుంది. బికాస్ ఎక్కువ ప్రెషర్ అనేది అండ్ ఎక్కువ వెయిట్ అనేది ఒకే పార్ట్ అంటే బెల్లీ పార్ట్లో ఉండడం వల్ల బ్యాక్ మీద కాస్త స్ట్రెయిన్ వస్తూ ఉంటుంది. సో దానికి మీరు పిల్లో సపోర్ట్ తీసుకోవచ్చు. వెన్ ఎవర్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఆఫీస్ యూ కెన్ టేక్ అ స్మాల్ పిల్లో అండ్ మీ బ్యాగ్ దాని మీద రెస్ట్ చేసుకోవచ్చు చైర్లోని. అండ్ పడుకుంటున్నప్పుడు ఏంటంటే బ్యాక్ ఒక పిల్లో అండ్ లెగ్స్ మధ్యలో ఒక పిల్లో కానీ బెల్లీకి సపోర్ట్ చేస్తూ ఒక పిల్లో కానీ పెట్టుకుని పడుకోవచ్చు. యాక్చువల్లీ మెటర్నిటీ పిల్లో అని ఒకటి స్పెషల్గా వస్తుంది కూడా. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ యూ కెన్ గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇట్ ఆల్సో. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ద వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ వే యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ దట్ యువర్ ప్రెగ్నెంట్ అనేది కిక్స్. బేబీ కిక్స్ అనేది సెకండ్ ట్రైమిస్టర్లో స్టార్ట్ అవుతాయి. సో సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళు కాస్త ఎర్లీగానే బేబీ కిక్స్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ ఇఫ్ యూ ఆర్ ఫస్ట్ టైం మామ్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే 20th వీక్ 21st వీక్ ఇంకా
లేటర్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ కొద్దిగా బాగా మీరు దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇన్ యువర్ టమీ, ఆర్ అది యాక్చువల్లీ బేబీ కిక్స్ అయినా అయి ఉండొచ్చు, గ్యాస్ అయినా అయి ఉండొచ్చు. బట్ బాగా మీరు దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడైనా కిక్ చేస్తున్నా అని చూస్తే డెఫినెట్గా 28th వీక్ తర్వాత నుంచి ఫస్ట్ టైం మామ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బేబీ కిక్స్ని. దట్ ఈస్ ద వెరీ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. బికాస్ మిగతావి అన్నీ కూడా you know that you are pregnant but you cannot experience it, but once kicks avi start aithe, it is actually you can actually feel that okay, there is someone else also in my body anedi. So that is the most precious moment in the entire pregnancy, kicks. Second trimester ni baby moon period అని కూడా అంటారు. ఇఫ్ యు ఆర్ అప్ ఫర్ ఇట్, మీరు ట్రిప్స్ కూడా తీసుకోవచ్చు మీ పార్ట్నర్తో. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ టేకింగ్ వన్, బికాస్ దిస్ ఇస్ ద టైమ్ యూ కెన్ స్పెండ్ విత్ యువర్ పార్ట్నర్. తర్వాత బేబీ వచ్చాక కాస్త బిజీ అయిపోతారు ఫర్ అట్లీస్ట్ 2 to 3 years. If not trips, try and go out for dinners or chinna drives, shopping avanni. And coming to shopping, the very interesting part, you can actually start shopping your maternity wear or lounge wear, because aa tarvata those are the ones you would stay in day and night. So definitely invest good amount in those maternity wear. Actually మీరు తర్వాత కూడా తీసుకోవచ్చు if you are not putting a lot of weight and మీరు బాగా belly అది ఇంకా ఏమీ తెలియట్లేదంటే you can definitely go ahead with whatever you are having right now. Third trimester lo you can start shopping your maternity wear. So coming to my experience, my second trimester experience was normal, like everyone else. నాకు చాలా ఎక్కువ అయితే హార్ట్ బర్న్ ఉండేది సెకండ్ ట్రైమిస్టర్లోని, చాలా ఎక్కువ ఉండేది. నేను ఎక్కువ బటర్ మిల్క్ అది తాగేదాన్ని, వాటర్ అది తాగేదాన్ని. యాక్చువల్లీ వాటర్ అంటే గుర్తొచ్చింది. సెకండ్ ట్రైమిస్టర్లోని మీకు ఎక్కువగా బాత్రూమ్ అది వెళ్ళడం అవసరం అవుతూ ఉంటుంది. యూ హ్యావ్ టు పీ ఎవ్రీ నౌ అండ్ దెన్. సో గెట్ యూస్ టు ఇట్ బికాస్ ఇట్ ఓన్లీ వర్సన్స్ టువర్డ్స్ ది ఎండ్. సో ఎందుకంటే బేబీ వల్ల మీ బ్లాడర్ స్పేస్ అది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈజీగా ఫుల్ అయిపోయి యూ గెట్ ద అర్జ్ ఆఫ్ పీయింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో get used to it and it is completely normal. Don't be shy of that. సో అది అలా ఎక్కువ వస్తుందని వాటర్ అది తక్కువ తాగడం అది చెయ్యొద్దు, బికాస్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంతా వాటరే ఉంటుంది. సో డోంట్ అవాయిడ్ వాటర్ ఎట్ ఆల్. అండ్ నాకు కూడా చాలా హార్ట్ బర్న్ ఉండేది. నేను ఎక్కువ వాటర్ తాగేదాన్ని. అసలు ఆ స్పైస్ కొద్దిగా కూడా టాలరేట్ చేయగలిసేదాన్ని కాదు. దో ఐ లవ్ స్పైసీ ఫుడ్. బట్ ఎక్కువ ఇడ్లీ కూడా షుగర్తోనే తినేదాన్ని, బికాస్ ఏమి తిన్నా నాకు ఎసిడిటీ ట్రిగ్గర్ అయిపోతూ ఉండేది. ఆ తర్వాత వన్ ఆఫ్ ద విజిట్స్లోని నేను చెప్తే మా డాక్టర్ నాకు ఒక ఇండైజేషన్కి అండ్ ఎసిడిటీకి సిరప్ ఇచ్చింది. సో ఇచ్చారు ఆవిడ. సో అది తాగాక నాకు కాస్త కంట్రోల్ అయ్యేది. అండ్ నాకు కూడా చాలా క్రేవింగ్స్ వచ్చాయి సెకండ్ ట్రైమిస్టర్ నుంచి. అండ్ ఐ యూస్ టు లవ్ సేమియా పులావ్, మా మమ్మీ చేస్తుంది, అది చాలా నచ్చేది. అండ్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటే ఎప్పుడైనా మేము సేమియా పులావ్ ఇంట్లో చేస్తే మిహిరా అంటే మా పాపకు కూడా అదైతే చాలా ఇష్టం. సో దట్ ఈస్ యాక్చువల్లీ ప్రూవ్ దట్ వాట్ ఎవర్ యూ ఇష్టంగా మీరు ఏదైతే తింటారో అది మీ బేబీకి కూడా డెఫినెట్గా నచ్చుతుంది. సో హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి, బికాజ్ బేబీ ఎప్పుడైతే మీకు బయటకు వచ్చాక ఫుడ్ అది ఆ స్టేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు హెల్దీ ఫుడ్ తినడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తారు. ఎస్, సో అదే నా మేజర్ కన్సర్న్ అయితే సెకండ్ ట్రైమిస్టర్లోని హార్ట్ బర్న్, అంతకు మించి ఇంకేమీ లేదు. ఎస్, సో దట్ మార్క్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. So if you're watching this video, first of all, congratulations if you've made it till the end, because if you're watching this, you could be pregnant or you are already in your second trimester, so congratulations for that. And yeah, that's it for this video. Inkoka video loni I'll
share my experience in the third trimester. That would be the episode 3 of maternity series. And thank you for watching, and if you like this video, please don't forget to like, share and subscribe to Genuine channel, and I'll see you next Thursday in another video. Till then, stay indoors, stay safe, maintain distance. Bye.